కీలక పరిణామాలకు వేదిక అవుతోంది మైలవరం నియోజకవర్గం. ఏపీ పాలిటిక్స్కి ఘాటు మసాలా దట్టిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలో ఇప్పుడు అక్కడ అసలు సిసలు రాజకీయం నడుస్తోంది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లుగా రెండు వైరు వర్గాలు ఒక్కటైపోవడం హాట్ టాపిక్గా మారింది. ఇందుకే అక్కడ ఏం జరుగుతోంది? ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వదిలి సైకిల్ ఎక్కింది మొదలు మైలవరం రాజకీయం కుతకుతలాడుతోంది. టీడీపీలో ఇప్పటికే దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు మధ్య టికెట్ పోరు భారీగా నడుస్తుండగా వసంత కృష్ణ ప్రసాద్ చేరిక కొత్త రచ్చకు కారణమవుతోంది. అయితే ఇన్నాళ్లు ఒకే పార్టీలో ఉంటూ ఉప్పు నిప్పులో ఉన్న ఉమా, సుబ్బారావు ఇప్పుడు ఒకటైపోయారు. ఒక రకంగా చెప్పాలంటే నియోజకవర్గ టీడీపీలో ఇప్పుడు ఇదొక ఆసక్తికర పరిణామం. ఇటీవలే చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వసంత కృష్ణ ప్రసాద్. దీంతో పార్టీలో టికెట్ వార్ మరింత పీక్స్ కు చేరింది. వసంత్ కు టికెట్ ఇస్తారనే ప్రచారం జరగడంతో ఉమా వర్గం అలర్ట్ అయింది. ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని మరీ తమ అసమ్మతిని తెలియజేసింది. ఇన్నాళ్లు టికెట్ కోసం తనతో పోటీ పడిన బొమ్మసాని సుబ్బారావుతో చేతులు కలిపారు ఉమామహేశ్వరరావు. ఒకే వేదికపైకి వచ్చిన ఈ ఇద్దరు కీలక నేతలు పార్టీ కోసం కలిసి పనిచేస్తామని ప్రకటించడం విశేషం. పార్టీ తలపెట్టిన శంఖరావానికి కూడా హాజరు కానున్నట్టు స్పష్టం చేశారు. అయితే ఇన్నాళ్లు ఎడమొహం పెడమొహంగా ఉన్న దేవినేని, బొమ్మసాని వసంత కృష్ణ ప్రసాద్ ఎంట్రీతో చేతులు కలపడం వెనుక మతలబు ఏంటనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. ఇన్నాళ్లు మైలవరం టీడీపీలో ఇద్దరు నేతల మధ్య ఉన్న పోరు ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ గా మారింది. మరి ఎవరికి టికెట్ దక్కుతోంది? ఆ దక్కిన వారికి మిగిలిన రెండు వర్గాల సహకారం ఎంతవరకు దక్కుతోంది అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. సడన్ గా ఒకటైన రెండు వ్యతిరేక వర్గాలు ఏం చేయబోతున్నాయి అనే ఆసక్తి కూడా ఏర్పడింది.